కేకాలి మోజీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది ఫైర్ స్టావ్, అదిరిపోయింది. క్యాక సాంగ్ క్యాక చాలా చాలా బాగుంది. అంటే నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే ఓకే వెళ్తుందిరా పర్లేదురా జస్ట్ టిపికల్ తమన్ సాంగ్ లెక్క ఉంటదేమో అని వింటున్నా బాగానే ఉంది. ఎప్పుడైతే పగర్రా గిల్లిన ఫైర్ అక్కడ స్టార్ట్ అయిందో ఆ నుంచి ఇంకా వేరే లెవెల్ లేచిపోయింది సాంగ్. నాకు పిచ్చి నచ్చింది. తర్వాత మళ్ళీ రాజకుమారి గారి మధ్యలో కొంచెం మరీ కామన్ అయిపోతారు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ దీంట్లో నాకు విపరీతంగా నచ్చింది అంటే తెలుసా, ఆమె వాయిస్ తోటి మన హంగ్రీ జీత్ బిట్ ని వాళ్ళు జాపనీస్ లో లిరిక్స్ పెట్టి పాడించారు చూసారా. ఎట్లుందంటే సాంగ్ కూడా మనకి ఓకే కొత్త ట్రై చేస్తున్నాం, వినండి ఎక్కుతుంది అన్నట్టు ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఏంటబ్బా ఇది కొంచెం తేడా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకటేసారి పగరగిలిన ఫైర్ రాగానే అమ్మా క్యాక సూపర్ సెట్ అయింది అనుకున్నాం. తమన్ ఫెమిలియారిటీ తోటే ఇంకొక మంచి సాంగ్ వెళ్తుంది అనుకున్నా. మన హంగ్రీ జీత్ బిట్ వచ్చింది, దాని తర్వాత బాబా భయ్యావని వచ్చినాయి. బట్ ఇవన్నీ కుదిరినాయి, మంచి సెట్ అయినాయి. నేను ఇప్పటివరకు ఒక 5 సార్లు విన్న పాట మామూలు ఎక్కలే. సెకండ్ థర్డ్ టైం ఇంకా చాలా గట్టి ఎక్కింది. నాకు ఈ పాట కంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటో తెలుసా, విజువల్స్ ముఖ్యంగా. అంటే లైక్ వాళ్ళు ఎవరైతే లిరికల్ వీడియో చేశారో ఐ డోంట్ నో హూ ఇట్ ఈస్, అద్భుతంగా చేశారు, మామూలుగా లేదు. అంటే లైక్ దాంట్లో లిరికల్ వీడియోలోనే చాలా ఈస్టర్ ఎగ్స్ పెట్టిండు. మధ్యలో గబ్బర్ ఇస్ బ్యాక్ అంటాడు, సంజయ్ సాహో అన్నాడు, ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. సో వాటన్నిటిని చూసే దాన్ని నాకు పిచ్చి నచ్చింది. టర్న్ ఆన్ ద వైలెన్స్, టర్న్ ఆఫ్ ద మ్యూజిక్. అసలు ఇది సుజీత్ స్టైల్ పాట. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పాట ఏది వినిపించాను ఇది కూడా నేను చాలా కట్ చేస్తా, ఎందుకంటే కాపరేట్ వేస్తాడు. బట్ మాట్లాడాలి, చెప్తున్నా కదా ఓజీ రాగానే నేను స్టార్ట్ చేస్తా అని చెప్పేసి జాతర స్టార్ట్ చేసిద్దాం. మామూలు లేదు పాట అసలు. టెక్నికలీ లైక్ ఇదంతా కూడా లైక్ మనకి ఆల్రెడీ జాపనీస్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తున్న కరెక్టే, బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్ మ్యాన్. ఇది ఒకటే కొంచెం ఏంటవా ఈ స్టూడియో వేసారు అది బాగుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మన తమిళనాడు చూపెట్టాలి కాబట్టి సీజీ ఎవరు చేశారో ఐ డోంట్ నో హూ ఇట్ ఈస్, సూపర్ వర్క్ మ్యాన్ సీరియస్లీ. ఇవన్నీ కూడా ఇక మొత్తం నీళ్ళలో పడిపోయి మనకు ఒక పాస్ట్ అంటే సినిమాలు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏంట్రా లిరికల్ వీడియోని కూడా ఈ రేంజ్ లో చూస్తున్నాం అనుకో. నేను చెప్తున్నా కదా ఓజీ మీద తుమ్మిరా నేను చూస్తా, ఓజీ మీద ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ ఖచ్చితంగా. లైక్ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు, ప్రామిస్ ని నిలబెట్టుకుంటున్నారు భయ్య. అంటే లైక్ ప్రస్తుతానికి అయితే మాత్రం సాంగ్ లీక్ అయింది కాబట్టి వాళ్ళు తొందర రిలీజ్ చేశారు, 6 కి రావాల్సిందే. బట్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ అక్క అమ్మ బాబాయ్ అద్దరహం మామూలు లేదు. ఇదేదో తెలియదు నన్ను అడగకండి, బట్ అవంతా లైక్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పటివరకు మనం చూసిన పవన్ కళ్యాణ్ ఫిల్మ్సే కాకుండా ఇప్పటివరకు మనం చూసిన తెలుగు ఫిల్మ్స్ లో చాలా డిఫరెంట్ ఇస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. లైక్ పవన్ కళ్యాణ్ అని జాపనీస్ లో పడ్డది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేర్ విల్ బి వాట్ ఈస్ ఇవన్నీ లిరిక్స్ పడుతున్నాయి. ఓ జస్ గంభీరా ఈ బిట్ మస్తుంది, ఓ జస్ గంభీరా అనుకుంటా మస్తుంది. అదైతే మాత్రం ఇవి కాదు కానీ కొంచెం ఇది పడ్డ తర్వాత ఇక్కడ క్వాలిటీ ఈ షాట్ మాల్ లేదు భయ్య, సూపర్. అంటే మనకు పవన్ కళ్యాణ్ గారు ఎట్లుందంటే ఇప్పటివరకు చూసినట్టయితే అనిపించట్లేదు. సేమ్ అదే హెయిర్, సేమ్ అదే క్వాలిటీ బాడీ లాంగ్వేజ్ మనం అనుకుంటాం. కాకపోతే గాల్లో ఎగరడం, ఆ హెయిర్ అట్లా ఎగరడం, ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ రిఫ్రెషింగ్. దీంట్లో ఆ లుక్కే చాలా బాగుంది. అది దాట్ ఈస్ వై ఐ లవ్ సుజీత్స్ వర్క్. ఎట్లా అంటే లైక్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ జానీ ద ఫైటర్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదో రాసిండో బంగారం ద గోల్డెన్ హార్ట్, బంగారం ద గోల్డెన్ హార్ట్, సంజయ్ సాహు ద లీడర్, జై ద ఫియర్లెస్ మన పంజాబ్. అండ్ ఇక్కడ ఎగిరిపోయింది ఏవో వచ్చినాయి. మైకెల్ ద చార్మర్ మన తీన్మార్ ఎదిక్కు ఆయన పేరు మర్చిపోయినా. దాంట్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అన్నవరం ద బ్రదర్, గబ్బర్ ద టెర్రర్, ఓ గౌతమ్ నందా ద ఇనిగ్బా. ఇంకోటి ఇక్కడ రాసిండు నాయక్ ద సెంటినల్, ఓకే సత్యదేవ్ ద జస్టిస్. అయ్యే మన అది దాని పేరేంటి, నాయక్ అంటే ఏ నాయక్ అనుకుంటా, భీమ్లా నాయక్. ఓకే సత్యదేవ్ అంటే మన అది సినిమా పేరు మర్చిపోయినట్టు వకీల్ సాబు. ఇంకా రాసిన గంభీరా ద ఫైర్ అనుకుంటా. అసలు ఈ రేంజ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఊరుకుంటామా, ఆ రేంజ్ ఉంది. ప్లస్ మనం దాంట్లో పట్టుకున్నాం కానీ షార్ట్లు చూడండి ఒకసారి, బాగోలేదు ఈ షార్ట్ అయితే మాత్రం. మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా ఇదంతా పెట్టుకొని సూపర్ క్యాక. అబ్బో ఈ షార్ట్ సూపర్ ఉంది. డిఏ చేసిరా కొంచెం, డిఏ చేసినట్టు అనిపిస్తుంది, చేయనట్టు అనిపిస్తుంది. జస్ట్ ఫేస్ మాత్రమే ఇట్లా అవ్వడం క్యాక భయ్యా. సుజిత్కి తెలుసు ఎట్లా పిండాలో, ఎట్లా క్వాలిటీ జనాల్ని హుక్ చేయాలని చెప్పేసి. ఈ బిట్టు మామూలు పగర్ర గిలిన ఫైరు, కలబడితే గుండెలో ఫియరు, పగర్ర గిలిన ఫైరు మొదలెడితే మర్చిపోయానండి, గుర్తురాట్లు. ఇప్పుడే వచ్చింది కదా, వచ్చేద్దాం. మొదలెడితే మిగలరే ఎవరు అక్క వచ్చింది. ఇంకా
పగరగిలిన ఫైరు కసిపొడితే శత్రువే శివరు పగరగిలే తమనన్నా వస్తున్నాడు తమనన్న తను నిప్పు కళ్ళ పులి పొగరు. ఓకే సూపర్ సూపర్ బాగోలేదు పెట్టి చాలా చాలా బాగుంది ఇది పట్టుబట్టి అది జనరల్ లిరిక్స్. బట్ బ్రో నాకు ఎందుకో ఇది చూసినప్పుడు సుజీతే ఎందుకు ఇట్లా చేపించిండు అనిపించింది తెలుసా. మనకి మన సుజీత్ అండ్ నాని మూవీకి అనౌన్స్మెంట్ చేశారు చూసారా, అది చాలా వరకు ఇట్లే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ కాల్ ఇట్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సుజీత్ సినిమా కరెక్టే కదా అనుకోకండి, ఐఎమ్ థింకింగ్ ద సేమ్ డిజైనర్ ఆర్టిస్ట్ కూడా ఆయన చేసి ఉంటాడు అనిపిస్తుంది. లిరికల్ వీడియో బాగోలేదు, చాలా బాగుంది. సీజీని వాడుకుంటూ లైక్ అండ్ ఆల్సో 3D వాడుతూ ఐ థింక్ ఇవన్నీ ఉన్న షార్ట్సే అవి కూడా వాడిను. నా బాధ ఏంటంటే ఈ షార్ట్స్ అన్ని పెడుతున్నారు కదా, ఈ షార్ట్స్ నిజంగానే సినిమాలో ఉంటాయి. ఎందుకంటే కింగ్డమ్లో చూసి చాలా మోసపోయినా, అట్లాంటివి ఉండాలో తెలియదు. కానీ ఇక్కడ మళ్ళీ వెనక జాపనీస్ టెక్స్ట్, ఆ జాపనీస్ టెక్స్ట్ ఏంటో మనకి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ లిరిక్స్నే తెలుగు లిరిక్స్నే జాపనీస్లో రాస్తున్నారా తెలియట్లేదు. బట్ బ్రో సీరియస్లీ ఫెంటాస్టిక్ వర్క్ మ్యాన్, మస్తు అనిపించింది నాకు లిరికల్ వీడియోనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాట వెరీ వెరీ గుడ్, ఇంకా లిరికల్ వీడియో దానికి వేరే లెవెల్ ఒకటి యాడ్ చేసిన ఫీలింగ్ మస్తు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇది కేక పాము వచ్చుడు ఇక్కడ మన హంగ్రిచిత సాంగ్ రావడము, లైక్ ఇక్కడ ఐ థింక్ టాటూ ఉన్నట్టు సినిమాలో దాన్ని ఒక పాము వడిసే చుట్టూ ఉట్టడం, అది మామూలుగా లేదు కేక మస్తు అనిపించింది. మామూలు వాళ్ళే అక్కొచ్చింది. ఇదంతా జాపనీస్ లిరిక్స్, కొన్ని అర్థమైనాయి, కొన్ని అర్థం కాలేదు. బట్ బ్రో అసలు ప్లానింగ్ అంటే ఇట్లా కింద చూస్తే ఇప్పటికీ చెప్తున్నా, కింద చూసినా కూడా మొత్తం స్క్రీన్ అంతా జాపనీస్ టెక్స్ట్ ఏదో రకంగా పడుతూనే ఉంది, మనకు కనబడట్లేదు. బట్ బ్రో వాట్ ద హెల్ మ్యాన్, వాళ్ళకి తెలుసు, దే నో హౌ టు సెలబ్రేట్ ద స్టార్, హౌ టు సెలబ్రేట్ ద మూవీ. ఈ సినిమా గురించి జనాలు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో తెలుసు, అన్ని తెలుసు కాబట్టి గట్టిగా ఇచ్చారు. ఈ రప్ప ఇది కొంచెం ఫస్ట్ టైం రప్ప ఏంద్రా అనుకున్నా, మెల్లగా సెకండ్ టైం విన్నా, థర్డ్ టైం విన్న తర్వాత మెల్లగా అది దానికి వెళ్ళిపోయింది. నాకు అది ఎట్లా అనిపించింది, నాకు పాట మామూలు సాలిడ్ అయితే చెప్తున్నా కదా, లైక్ మనకి తెలిసిన ఎలిమెంట్స్ పెట్టి తెలియని ఎలిమెంట్స్ పెట్టేసి లైక్ ఇప్పటివరకు మనం చూడని ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక పవర్ స్టార్ సినిమా లెక్క అయితే అనిపించలే. ఓకే ఇది సంథింగ్ రియలీ న్యూ ఇస్ గోయింగ్ టు కమ్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ మ్యాన్. లైక్ ఇదంతా కూడా లైక్ మస్త్ అనిపించింది. ఈ షార్ట్ కేక కత్తిలో కళ్ళు బాగలేదు. ఇది జనరల్ మనకి నార్మల్గా ఇచ్చారు. ఇప్పుడు ఒకటి వస్తుంది, మన బస్సులో ఒక ఫైట్ ఉంటుంది, గన్లీస్ కాల్స్తాడో షార్ట్ అయితే ఈ షార్ట్ వచ్చినాయి అయ్యా అంటే దిస్ ఫీల్స్ జస్ట్ ఒక స్టార్ షార్ట్ లెక్క లేదు, అట్లని చెప్పేసి చాలా రియల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో కొత్తగా అనిపిస్తుంది. ఇదంతా మస్తు అనిపించింది నాకు. ఇప్పుడు షార్ట్ వస్తుంది దీని తర్వాత, అది లైక్ కేకబయ్యాను. ఈ షార్ట్ సూపర్, తిప్పిన తర్వాత మళ్ళీ కట్టే అటు రావడం, ఈ కేక. సో ఇద్దిరా అసలు మనీ షాట్ అంటే చెప్తున్నా కదా, మనకి పవన్ కళ్యాణ్ గారు వాటిసే మనం ఇన్నీగా చూసింది ఒక రకంగా ఉంది, కరెక్ట్గా మనకి ఈ సినిమా స్టోరీ వాళ్ళు వాటిసే షూటింగ్ ఎట్లా చేసారు ఇదంతా మనకి తేడా ఉంది. కానీ బట్ దీస్ షార్ట్స్ ఆర్ ఫెంటాస్టిక్. మనకి సేమ్ టైంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. హీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ రియలీ బిగ్ డార్క్ పాస్ట్. ఏదో జాపనీస్లో ఏదో చేసిండు. ఓజస్ అంటే ఐ థింక్ దే హ్యావ్ మనకి ఎట్లా అంటే మాస్టర్ పేర్లు ఎట్లుంటే చూసారా, సెన్సే అంటే మాస్టరు. సో ఓజస్ అనేది టైటిల్ అంట, గంభీర యాక్సెల్ పేరు. సో రెండు కలిపి ఓజీ అయింది. సో హీ కేమ్ బ్యాక్ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిండు. అది ఎట్లుంటుందో చూడాలి. నాకు పిచ్చిగా నచ్చింది పాట అయితే మాత్రం, సాలిడ్ ఉంది పాట, మామూలుగా సెట్ చేసుకోలేదు. కేకవయ్యా నిజంగా. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఈ సాంగ్ చేసిన వాళ్ళేనా ఎవరో పేరు, తెలుగు లిరిక్స్ ఒక్క నిమిషం అనండి. విశ్వ అండ్ శ్రీనివాస్ మౌలి, వెరీ గుడ్ జాబ్. ఎడిటర్ నవీన్ నోలి, ప్లీజ్ కింగ్డమ్ చేసినట్టు ఇయ్యాకే ప్లీజ్. ఓకే రవికే చంద్రన్, మనోజ్ పరమహంస ఫెంటాస్టిక్ కుమ్మేస్తారు. అండ్ డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి, ఆయన పేరు ఎత్తుకుతున్నా, సుజీత్. ఓకే గుడ్. ఆయన ఎవరు చేసినోడు, ఎవడు విఎఫ్ఎక్స్ లాస్ట్లో చేసింది సాంగ్, లిరికల్ వీడియో చేసింది ఎవరు అంతే. ఓకే లిరికల్ వీడియో బై శబరి రామిరో, ఇన్స్టిక్ డిజైన్స్ అంట. ఫెంటాస్టిక్ వర్క్ నిజంగా చాలా బాగుంది. తమనన్న సాలిడ్ ఇచ్చిండు, వెయిట్ చేసినందుకు మంచి అవుట్పుట్ ఇచ్చిన నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇక చెప్పడానికి ఏముంటుందిరా బాబు అంటే లైక్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఆబ్వియస్లీ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. సాంగ్కే నేను హైప్ ఎక్కిపోతున్నా, అట్లాంటిది వీళ్ళు ఇంకో 2 సాంగ్స్ మనకి నేనేమనుకున్నా ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టామ్ ఇస్ కమింగ్ వస్తా అనుకున్నా, లేదు దే యూనో
వాళ్ళు ఇవ్వలేదు అది. అండ్ ఆల్సో అంగ్రిచిత కూడా ఇవ్వలేదు, డిఫరెంట్ సాంగ్ ఇచ్చారు. ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్ ఇదేనా, ఎందుకంటే మనకి ఫస్ట్ దేకాలి మోజీ వాళ్ళు వడిసే ఒక వీడియో రిలీజ్ చేస్తే దాంట్లో ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్ సాంగ్ ఉంది చూసారా, అదే ఉంటుంది అనుకున్నా, దానికోసం ఎత్తుకున్న సాంగ్ మొత్తం లేదు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇంకా చెప్తున్నాను కదా హైప్తో పిచ్చెక్కిపోదాం. ఇప్పుడు ఇంకొక 2-3 సాంగ్స్ వస్తాయి మధ్యలో, ఒక టీజర్ వస్తుంది, ఒక ట్రైలర్ వస్తుంది, అవి వచ్చే లోపు దీంతో హైప్ ఎక్కించుకుందాం. అది వచ్చిన తర్వాత శవాలు వేస్తాయి, ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ ఎక్సైటెడ్. ఇంకా హరిహర వీరమ్మలు మర్చిపోండి, నేను మర్చిపోలేను, బట్ స్టిల్ మర్చిపోండి, క్యాక సినిమా రాబోతుంది, లెట్స్ ఎంజాయ్. సో అంతే భయ్య, దీస్ ఆర్ మై థాట్స్. అంటే ఇట్లాంటి వీడియోలు నేను జనరల్గా చేయను, బట్ ఓజీ స్పెషల్ భయ్య, చెప్తున్నాను, ఓజీ స్పెషల్ ఫర్ మీ. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. మీ థాట్స్ ఏంటి అసలు పాటిన తర్వాత, నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో అయిపోయింది. ఐ లవ్ ఇట్. అండ్ ఇంకా వైబ్ అవుతా ఉంటా, మీ థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయింది. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి ఓజీ మీద చాలా చేద్దాం వీడియోలు ఇంకా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.